బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకి ఎదురెల్లేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఎనుముల వంశంలో పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోన రామచంద్రమ్మ కన్నదంట వీరుడి. రెండో రోజు భాగంగా 18వ వార్డులో పోటీ చేయడం జరిగింది. ఈరోజు చాలా ఘనంగా స్వాగతం తెలుపుతున్నారు. ఎందుకంటే గతంలో మేము 2వ వార్డులో చాలా వర్క్ చేస్తున్నాము. ఆ వర్క్ను గుర్తించి ఈరోజు మాకు 18వ వార్డులో కూడా ప్రతి ఇంటికి వెళ్ళినా కానీ మీరు చాలా చేసిండ్రు. ఈసారి మీకు కంపల్సరీ మిమ్మల్ని గెలిపించి మేము మా వర్క్ను వేయించుకుంటామని అంటున్నారు చాలామంది. ఇంకొకటి ఏంటంటే మన ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వము మనము చేతి గుర్తుకే మనం ఓటేసి గెలిపించుకుంటేనే మనకు లాభం ఉంటుందని వాళ్ళే అంటున్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీని గెలిపించుకుంటేనే మనకు చాలా ఏదైనా కానీ మనకు తొందరగా న్యాయం జరుగుతుందని వాళ్ళే చెప్పడం జరుగుతున్నది. ఏ అయినా సమస్యలైనా మేము తీర్చడానికి రెడీ ఉన్నాము. ఈ వార్డు ప్రజలు మాకు ఏ సమస్యలు గాను తీసుకొచ్చినా కానీ ముందుంచినా కానీ ఆ వార్డు సమస్యలను మేము పరిష్కరించడానికి ముందుంటాము. ప్రతి వార్డులో ప్రతి మహిళలు అందరూ చెప్పడం జరుగుతున్నది. ఏ గల్లీకి వెళ్ళినా కానీ మహిళలందరూ మాకు రేవంత్ అన్న గారి నాయకత్వం చాలా నచ్చింది. రేవంత్ అన్న గారి నాయకత్వంలో మేము ఉంటాము. ఈరోజు మాకు ఈ అవకాశము మహిళలకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నారని అందరూ అంటున్నారు. ఇప్పుడు మెయిన్గా మహిళలకు ఉచిత బస్సు ఉన్నందువల్ల చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు ప్రతి మహిళలు. మళ్ళా పథకం కింద కూడా మహిళలకు పింఛన్ రావడం జరుగుతుంది. తర్వాత ఉచిత బస్సు కూడా ఉన్నది కాబట్టి మేము దానికి ఓటేస్తాము. ప్రతి అధికారంలో ఉన్న పార్టీ ఉన్నందుకు మాకు చాలా గర్వంగా ఉన్నది. ఉచిత కరెంటు కూడా ఇస్తున్నారు. ఈరోజు ఎన్ని సలహాలు సూచనలు మాకు రేవంత్ అన్న ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ మన ఆరుమూరులో వినయన్న నాయకత్వంలో అన్ని లాభాలు జరుగుతున్నాయి కాబట్టి మేము దేనికైనా కానీ సిద్ధంగా ఉన్నాం. చేతి గుర్తుకే ఓటేసి గెలిపించుకుంటామని చెప్తున్నారు వాళ్ళే ప్రజలే. వాళ్ళ ఇంటి ముందట వెళ్ళినా కానీ మీరు 2వ వార్డులో చేసిన అభివృద్ధి మాకు ఈ రోజు 18వ వార్డులను మేము గెలిపించుకుంటామని చెప్తున్నారు. మేము 2008లో ఫస్ట్ కౌన్సిలర్గా నిలబడ్డప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పుడు పోటీ చేయడము జరిగింది. 2014 నుంచి 14 వరకు మేము కాంగ్రెస్ పార్టీలో అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ మనకు 1,20,00,000 ఫండ్ ఇచ్చింది మన గల్లీలో. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఒక్క పార్టీ ఫండ్ కూడా రాలేదు ఇప్పటి వరకు. మన కాంగ్రెస్ హయాంలో వచ్చిన పార్టీ అప్పుడు ఉన్న పనితీరు ఇప్పుడు లేదు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే పని జరిగింది. 10 సంవత్సరాల వరకు జీరో. ఎందుకంటే నేను గతం నుంచి కౌన్సిలర్గా ఉన్నా. ఇప్పుడు 4th టైం నాది. ఆ 4th టైం నుంచి చూస్తుంటే ఈ 3 టర్మ్స్ ఫస్ట్ టర్మ్ ఎట్లయిందో వరకు ఇప్పుడు అట్లనే వర్క్ అవుతుంది. కాబట్టి మీరు నన్ను గెలిపించండి. ఏ పని అయినా నేను చేసేందుకు సిద్ధంగా.